అకాల వర్షాలు అన్నదాతను నిలువున ముంచాయి. గాలివాన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, మిర్చి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పంట నేలపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అకాల వర్షం మరోసారి అన్నదాతలకు కష్టాలను మిగిల్చింది. నిన్న ఇవాళ్ల కురిసిన గాలివానకు రాష్ట్రంలోని చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దైంది. అసలే కష్టాల్లో ఉన్న రైతన్నాలను అకాల వర్షాలు నిండా ముంచాయి. అర్ధరాత్రి కురిసిన వర్షం ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన కందులు తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరారు. మేము మొన్న రాత్రికి వచ్చాం సార్ ఇక్కడికి. ఈ వీళ్ళు పాసింగ్ చేయకపోవడం వల్లనే ఈ వర్ష ద్వారం వల్ల నా కందులన్నీ కొట్టుకపోయినాయి సార్. ఇలా నాకు 40 కుంటలు నా కందులకు ధరగట్టి నాకు ఏదైతే ఉన్నదో దానికి నష్టం చెల్లించగలరని గవర్నమెంటే కానీ నాఫేడే కానీ ఖరాబ్ అయిన కందులను కొనుగోలు చేసేసి 40 కుంటలు నాకు వెలగట్టి ఇవ్వగలరని మనవి చేస్తున్నాను. కుమరం భీం జిల్లాలో కురిసిన వర్షానికి పొద్దుతిరుగుడు పంట పూర్తిగా దెబ్బతింది. జిల్లాలోని సిర్పూర్, కాగజ్నగర్, పెంచుకల్పేట మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నేల కొరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో జైపూర్, కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్లాల్లో ఉన్న మిర్చి పంట తడిసి ముద్దయింది. అసలే దిగుబడి, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలను అకాల వర్షాలు నిలువున ముంచాయి. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. అకాల వర్షాలతోని నోటుకొచ్చిన పంట మొత్తం నీళ్ళలో తేలాడుతుంది. దీనివల్ల మేము విపరీతంగా నష్టమైంది. దయచేసి అధికారులు స్పందించి ఎంతో కొంత మాకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.